ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. సో ప్రస్తుతం మన న్యూస్ అయితే ఒకటి చూసాము. నంద్యాల ఇన్సిడెంట్. 8 ఏళ్ల పాప అతి కిరాతకంగా దారుణంగా రేప్ చేసి చంపేసి దృశ్యం సినిమా టైప్లో అసలు ఎక్కడా కూడా బాడీ కనిపించకుండా చేసేంత అతి కిరాతకమైనటువంటి దారుణం అది. అలాంటి ఇన్సిడెంట్. దానికి మళ్ళీ అంటే ఈ పిల్లలే ఒక రకమైనటువంటి నరమాంస భక్షకులు అనుకుంటే పిల్లల పేరెంట్స్ ఇంకా దారుణమైనటువంటి మనుషులు అని చెప్పేసి చెప్పాలి. ఇప్పుడు వచ్చినటువంటి తాజా రిపోర్ట్ ప్రకారం అసలు ఆ స్టోరీ ఏంటి, అండ్ ఆ వయసులో పిల్లలకి అలాంటి నెగిటివ్ ఆలోచనలు రావడానికి గల ప్రధాన కారణం ఏంటి, అలాంటి ఆలోచనల వెనక పేరెంట్స్ పాత్ర ఏ మేరకు ఉంటుంది, పిల్లలు ఒక్కొక్క మనిషిని రేప్ చేసే స్థాయికి ఎందుకు వెళ్ళిపోతారు అనేటువంటిది ఈరోజు మనతో పాటు ఎడ్యుకేషనలిస్ట్ సుబ్బారావు గారు ఉన్నారు. సో వారి మాటలోనే అడిగి తెలుసుకుందాం. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. మీ పిల్లల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఒక పేరెంట్గా మీ పిల్లల్ని ఎలా పెంచాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఉండకూడదు చెప్పడానికి ఈ వీడియో చివరి వరకు చూడండి. అండ్ స్కిప్ చేయొద్దు దయచేసి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. నమస్కారం సుబ్బారావు గారు. నమస్తే అండి. అసలు ఆ వయసు పిల్లల్లో ఆ ఆలోచనలు ఎలా సార్? అసలు అంటే ఏం దోహదపడతాయి, వాళ్ళలో ఏం ప్రేరేపిస్తాయి? అంత కిరాతకమైనటువంటి మైండ్ సెట్ ఏం దోహదపడతాయి? అంటే వాళ్ళని అసలు మైనర్ అనాలా? అంటే మైనర్ పేరుతోటి చేసేటువంటివి ఇంత అరాచకమా, ఎంత దారుణమా అసలు? సార్ క్రైమ్ మొన్న ఈ వీడియో చేసిన తర్వాత చాలామంది స్పందిస్తూ ఉన్నారు. ఏంటంటే వాళ్ళ స్పందన, ఏమంటే మీరు మైనర్స్ అంటున్నారు, మైనర్స్ అనేటువంటి ఏజ్ 18 కాదు 12కి తగ్గించాలి ఇలాంటి సంఘటనలు చూసిన తర్వాత అని చాలామంది రియాక్ట్ అవుతూ ఉన్నారు అన్నమాట అండి. సో వాళ్ళ మైనర్ అని వెనకేసుకు రావటం ఏంటి అనేటువంటి అంటే ఆవేదన చూడండి సమాజంలో. నేను అందుకే దీనికి బాధ్యులు ఎవరండి? ఎవరు బాధ్యులు ఇలాంటి సంఘటనలకి? ప్రభుత్వమా, సొసైటీయా, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సా, టీచర్సా, లేదా పేరెంట్సా, లేదా వీళ్ళందరూనా? ఖచ్చితంగా వీళ్ళందరూనండి. వీళ్ళందరూ ఇలాంటి సంఘటనలకు బాధ్యులు. వీళ్ళందరూ కూడా స్పందించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇప్పుడు ఒక సమస్య అంటే ఒక ప్రశ్న ఉదయిస్తుంది ప్రతి ఒక్కరికి కూడా. అంటే ఈ చిన్న వయసులో రేప్ ఆలోచనలు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుందా? వస్తే ఎందుకు వస్తుంది? సో మరి ఈ ప్రశ్నకు సమాధానం అండి చాలా స్పష్టంగా ఇంట్లోనూ మన చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజంలో జరుగుతున్నటువంటి పరిస్థితులే ప్రేరేపితం చేస్తాయి. ఉదాహరణకి ఇంట్లో కానీ చుట్టుపక్కల కానీ అటువంటి లైంగిక సమస్యలు ఎదురైనప్పుడు, పిల్లలకి ఎక్స్పోజ్ అయినప్పుడు, ఉదాహరణకి కొన్ని చోట్ల ఇంట్లో ఇలాంటి సమస్య ఉన్నా, చుట్టుపక్కల ఎలాంటి సమస్య ఉన్నా, అలాంటి వాళ్ళు దెబ్బలాడుకుంటూ ఉన్నా, ఇటువంటి సమస్యలు వాళ్ళకి రోజు రిపీటెడ్గా కనిపిస్తున్నా, లైంగిక సమస్యల వల్ల గొడవలు జరుగుతున్నటువంటి సంఘటనలు వాళ్ళ చుట్టుపక్కల ఉన్నప్పుడు అది ఒక బీజం. ఈజీ అయిపోతుంది వాళ్ళకి. ఈజీ అయిపోతుంది. ఏదన్నా సరే గ్రాంటెడ్గా తీసుకుంటారు. ప్రతి చోట జరిగి ఇది సహజమే కదా అనేటువంటి తీసుకుంటారు. పేరెంట్స్ కూడా బుద్ధి ఉండాలి సార్. పిల్లల ముందు గొడవ పడేటప్పుడు ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత అయినా బాబోయ్ మా పిల్లోడు ఏ క్రిమినల్ అయిపోతాడో అనేటువంటి ఆందోళన కలగాలండి. ఖచ్చితంగా ఆలోచన రేకెత్తించేలాగానే ఉండాలి. ఇది ఇటువంటి ఇన్సిడెంట్స్లో సామాజిక బాధ్యత చాలా ఉంది, చాలా ఎక్కువ ఉందండి, చాలా ఎక్కువ ఉంది. రెండవది, పేరెంట్స్ చాలా సన్నిహితంగా ఉన్నప్పుడు లేదా వాళ్ళు శృంగారంలో ఉండేటప్పుడు పిల్లలు కంటపడిన కొన్ని సందర్భాల్లో సో ఇలాంటి థాట్స్కి బీజం అవుతుందన్నమాట అండి. ఇది ఒకటైతే ఈ రోజున ఒక అడ్వర్టైజ్మెంట్ చూస్తే ఎటువంటి టెంప్టేషన్ ఉంటుందండి? ఒక సినిమాలో కంటెంట్ చూస్తే ఏ విధంగా ఉంది ఈ రోజున? ఆన్లైన్లో కంటెంట్ చూస్తే కంప్లీట్ అడల్ట్ కంటెంటే కదండి. ప్రతిదీ యాక్సెసిబుల్ ఉంది కదా. కొన్ని సోషల్ యాప్స్ అయితే చాలా దారుణంగా ఉన్నాయండి. అసలు అంటే టెంప్టింగ్గా ఉండేలాగా ఆ కాంటెంట్ కూడా ప్రతిదీ కూడా దాన్నే ప్రేరేపితం చేస్తుంది కదండి. అవును. ఇవి థాట్ ప్రాసెస్కి బీజాలు, ఖచ్చితంగా ఈ రోజు జరుగుతున్నటువంటి వాటిలో బీజాలు. అంతేకాకుండా ఈ సంఘటనలో కూడా ఈ పిల్లలు ఎందుకు చేశారు అన్నప్పుడు వాళ్ళు చెప్పినటువంటి సమాధానం, వీళ్ళు పోర్న్ వీడియోస్ చూడటం వల్ల అది ఎక్స్పెరిమెంట్ చేయాలి అనేటువంటి థాట్ రావటంతో ఈ పాపను తీసుకెళ్లారు అనేటువంటిది చెప్తున్నటువంటి వార్తలండి. చూసారా, కనెక్ట్ అయిపోయింది కదా ఇప్పుడు మనం చెప్తున్నటువంటివన్నీ కూడా. సో ఇవి సమస్యలండి. వీటికి తోడు కొంతమందికి మానసిక సమస్యలు ఉంటాయండి పిల్లలకి నాగరాజు గారు. ఒకటి బైపోలార్ డిజార్డర్ అంటారు, ఇంకొకటి కాంటాక్ట్ డిజార్డర్ అని. వాళ్ళ మూడ్ స్వింగ్స్ కానివ్వండి, ప్రవర్తించేటువంటి తీరులో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి వాళ్ళకు కూడా నేర ప్రవృత్తి కొంచెం ఎక్కువ ఉంటుందండి.
సో అలాంటి వాళ్ళకి ఇలాంటి సంఘటనలు తోడైనప్పుడు ఏమవుతుందంటే ఇటువంటి వాటికి ఆస్కారం ఎక్కువ ఏర్పడుతుంది. సో ఇవి జనరల్గా బయట నుంచి వచ్చేటువంటి సమస్యలు అయితే, మానసిక సమస్యలు కూడా తోడైనప్పుడు ఆ కాంబినేషన్లో ఇలాంటివి జరగటానికి ఎక్కువ అవకాశం ఉంటుందన్నమాట అండి. సిమ్టమ్స్ కూడా మీకు దూరంగా ఉన్నారు అనేటువంటి విషయం ఎలా తెలుస్తుందనంటే, వాళ్ళు లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు ఒక వారం రోజులు మీరు అబ్జర్వ్ చేస్తే, పొద్దున్నే లేచి ఫోన్ పట్టుకోవటము, కాంటెంట్ మీద ఏ కాంటెంట్ చూస్తున్నారో సంబంధం లేకుండా మీరు వచ్చేటప్పుడే క్లోజ్ చేయటము, దాంతోపాటు అంటే మీరు అబ్జర్వ్ చేయండి, అంటే మీ ఇంట్లోనే అది జరుగుతుందో లేదో అనేది ఒకసారి అబ్జర్వ్ చేయండి. అంటే కాంటెంట్కి అడిక్ట్ అయిపోతున్నారు, అంటే మీ చేతిలో ఉండట్లేదు, వాళ్ళ ఒక ప్రపంచాన్ని కోరుకుంటున్నారు. తెలియకుండానే వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్ని కూడా మీరు చెక్ చేయండి. ఫ్రెండ్స్ గ్రూప్స్ ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నప్పుడు కూడా ఇలాంటి అనర్థాలే జరగడానికి కారణాలు ఉంటాయి. ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ చూశారు కదా, తోటి ఫ్రెండ్స్ కూడా దొంగలై ఉంటారు, లేదంటే మానసికంగా ఇన్ఫ్లుయెన్స్ చేసి ఇతన్ని కూడా దొంగం చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. వీళ్ళు అవడానికి ఎక్కువ టైం కూడా పట్టట్లేదు ఈ ఇప్పుడున్న సమాజంలో. కాంటెంట్ అంటే సెల్ ఫోన్ వాడేదాన్ని బట్టి కూడా డిసైడ్ చేసేయచ్చు, మీ పిల్లోడు మీ చేతిలో ఉండట్లేదు, దారుణంగా ఇదిగో ఇలాంటి జోనర్లోకి ఎంటర్ అయిపోయాడు, ఇట్స్ అ డేంజర్ బెల్ అనేటువంటి దాన్ని మీరు అలర్ట్ అయి తెలుసుకోండి, లేదంటే చాలా దెబ్బతింటారు. ఇప్పటికీ ఆ కాంటెంట్ అడిక్షన్లో నుంచి బయటికి రాకుండా, ఇందాక ఇన్సిడెంట్లో మీరు ఫోన్కి అడిక్ట్ అయిపోయారు, వాళ్ళకి ఏదో చెయ్యాలనుకునేటువంటి తపంతోటి ఆశతోటి ఇలా చేశారని చెప్పేసి, ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటే, ఎంత ట్రిగర్ అయ్యి ఉంటే మనుషులు, అంటే పిల్లలు అంత కిరాతకానికి దారుణ ఒడిగట్టుంటారు. దాంతోపాటు పేరెంట్స్ కూడా వీళ్ళకి సహకరించారంటే, ఆ పేరెంట్స్ మైండ్ సెట్ కూడా దీంట్లో ఎంత బాగా ఇన్వాల్వ్ అయ్యిందో, వీళ్ళు చేసేటువంటి ఇంట్లో ఏదో పనులే వాళ్ళకి గ్రాంటెడ్గా మారాయి. సో మీరు పిల్లల ముందు కొట్టుకోవడం కానీ తిట్టుకోవడం కానీ ఏదైనా చేసేటప్పుడు 1-2 సార్లు రీచెక్ చేసుకోండి. మీలాగా మీ పిల్లలు తయారవుతున్నారు అని అంటే తప్పు మీ దగ్గర నుంచే మొదలైందని చెప్పేసి అర్థం చేసుకోవాలి. నిజం సార్. అవును, ఖచ్చితంగా మీరు అన్నది చాలా అక్షర సత్యం. అవునవును. ఇప్పుడు నేను చెప్పిందంతా ఒక ఎత్తు అయితే, ఒక ప్రొఫెషనల్గా మీకు తెలుసు, స్టూడెంట్స్ని మీరు దగ్గరుండి చూస్తారు కాబట్టి అడుగుతున్నాను, పిల్లల్లో ఎలాంటి డిజార్డర్ ఒకటి ఉంది అని ఎలా గుర్తించాలి అసలు ఫస్ట్ మనం? ఇది అత్యంత ముఖ్యమైనటువంటిదండి పేరెంట్స్కి. ఒక చాలా సింపుల్ సొల్యూషన్ నేను చెప్తాను ఇక్కడ. జనరల్గా లైంగిక పరిపక్వత ముందు ఉండేటువంటిదే ఈ అడోలసెన్స్ అండి. సుమారుగా 18 సంవత్సరాల వరకు, 13 నుంచి 18 సంవత్సరాల మధ్యలో ఉన్నటువంటిది. సో ఇలాంటి సందర్భంలో ఎవరికైనా ఆ థాట్స్ వచ్చినప్పటికీ కూడా ఇమీడియట్గా సెక్సువల్ అసాల్ట్ చేయటం అనేటువంటిది, రేప్ చేయటం అనేటువంటి ఆలోచన ఇమీడియట్గా రాదు పిల్లలకి ఎవరికి కూడా. సో ఆ పిల్లల్లో ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా కొన్ని మానసిక సమస్యలు ఉన్నప్పుడు అది కూడా ఒక డిజార్డర్తో ఉండటం తప్ప దాన్ని అత్యంత అంటే నెక్స్ట్ స్టేజ్కి తీసుకెళ్లేటువంటి అవకాశం ఉండదు. కాబట్టే మనం దాన్ని గమనించవచ్చు అండి. ఎట్లా గమనించవచ్చు అంటే, పిల్లలు చాలా డిస్టర్బింగ్గా ఉంటారు, చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటారు. ఇందాక మీరు చెప్పినట్టుగా ఐసోలేట్ అవుతూ ఉంటారు. ఏది చూసినా వాళ్ళు సెపరేట్గా సైడ్కి వెళ్ళిపోయి, అంటే మొబైల్ చూస్తున్నప్పుడు కూడా మనం వెళ్తున్నప్పుడు మూసేస్తున్నారు అనుకోండి, సంథింగ్ ఫిషీ అండి. ఖచ్చితంగా ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం చెప్తాను. వాళ్ళ రైటింగ్లో కానీ, రైటింగ్ బుక్స్లో కానీ, డ్రాయింగ్ బుక్స్లో కానీ సెక్సువల్ కంటెంట్కి సంబంధించినటువంటి షేప్స్ గీయటం కానివ్వండి, రేప్కి సంబంధించినటువంటి డయాగ్రామ్స్ గీయటం కానీ, ఇలాంటి థాట్ ప్రాసెస్లో ఉంది అంటే ఖచ్చితంగా మైండ్ దాంట్లో వేవర్ అవుతుంది. సో వీ కెన్ చెక్ ఇట్ అండి. రెండవదండి, ఫ్రెండ్స్తో, వాళ్ళకు ఉన్నటువంటి ఫ్రెండ్స్తో సెక్స్కి సంబంధించినటువంటి చిన్న వయసులో రేపుకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ వాళ్ళు షేర్ చేసుకుంటున్నారు, వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అంటే ఖచ్చితంగా ఆ మైండ్లో ఆ థాట్స్తో ఆక్యుపై అయిపోయి ఉంది అనేటువంటిది చాలా స్పష్టంగా మనం గమనించవచ్చండి. సో ఇలాంటి సంఘటనలు మనం చూసినప్పుడు ఖచ్చితంగా మనం స్పందించాల్సినటువంటి అవసరం ఉంది పేరెంట్స్. అంతేకాకుండా కొన్ని లైంగిక ప్రతిచర్యలను చేయడానికి కూడా ఉంటుంది. ఇప్పుడు ఇళ్ళలో బొమ్మలు ఉంటాయి, టెడ్డీ బేర్ బొమ్మలు కానీ, ఇలాంటి వాటిల్లో కొంత లైంగిక చర్య చేయటానికి కూడా వాళ్ళు ప్రోన్ అవుతున్నారు అనుకునేటువంటి థాట్ ప్రాసెస్ కూడా ఖచ్చితంగా ఉంటుంది. సో ఇలా టాయ్స్ ఏదైతే ఉంటాయో వాటితోటి వీళ్ళు ప్లెజర్స్ని కోరుకుంటారు. సో ఎందుకంటే మనకు కొన్ని కట్టుబాట్లు ఉంటాయి కాబట్టి చాలా మందిలో ఈ థాట్ ప్రాసెస్ ఉంటుంది. దాన్ని మనం ఇలాంటి ఆలోచనలు ఉన్నప్పుడు మనం గమనించగలిగినట్లయితే, మనం వాళ్ళతో కొంత సమయాన్ని కేటాయించి, పేరెంట్స్ కొంత సమయాన్ని కేటాయించి కొంత అభిప్రాయాలను షేర్ చేసుకోగలిగితే ఆ థాట్ ప్రాసెస్ని మనం తీసేయగలగటానికి ఎక్కువ అవకాశం ఉంటుందండి. ఇది ముగించే ముందు ఒక విషయాన్ని చెప్తాను నాగరాజు గారు. ఇలాంటి విషయాల్లో ఒకటి అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, పేరెంట్స్ తప్పు చేస్తే పిల్లలు ఫాలో అవుతారండి. పిల్లలు తప్పు చేసినప్పుడు పేరెంట్స్ దాన్ని ఎంకరేజ్ చేస్తే దాన్ని ఇండియన్ పెనల్ కోడ్ కూడా క్షమించదండి. అదే ఏముంటుందంటే అబేట్మెంట్ అండ్ కాన్స్పిరసీ అని చెప్తుంది. సో వాళ్ళని ప్రేరేపించడం.
అలాంటి వాళ్ళకి ఇటువంటి వాటిల్లో శిక్ష పడేటువంటి దాంట్లో 1/4 పేరెంట్స్ కూడా పడుతుంది అనేటువంటి ఐపీసీ చెప్తుందండి. బా సో కాబట్టి ఇలాంటి అవేర్నెస్, లీగల్ అవేర్నెస్ ప్రతి ఒక్కరికి కావాలండి. సో పేరెంట్స్ అవసరమైతే ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఇంట్లో తగిలించినా తప్పేమీ లేదు. సో అంతేకాకుండా స్కూల్స్లో కూడా అవేర్నెస్ ఖచ్చితంగా రావాలి అని నేను కోరుకుంటున్నానండి. బా ఏం చెప్పారు సార్. అంటే మీరు ఇందాక చెప్పినటువంటిదే అబేట్మెంట్ ఆర్ కాన్స్పిరసీ. ఈ గైడ్లైన్స్ ప్రతి స్కూల్, కాలేజ్ అండ్ దాంతోపాటు ఇంట్లో కూడా ఉండాలి. అంటే పేరెంట్స్ తప్పు చేసి పిల్లలు ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అదే తప్పు బయట చేస్తే ఆ శిక్ష మీకు కూడా వర్తిస్తుంది. ఇది ఇంటిల్లిపాది ఒకటేసారి, అంటే ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం కనుక మనం చూస్తే కొలాప్స్ అయిపోవడానికి ఈ ఒక్క రీజన్ చాలు. మొత్తం కుటుంబం. ఇలాంటి చట్టాల మీద అవగాహన కల్పించాల్సినటువంటి అవసరం, బాధ్యత ప్రతి స్కూల్, కాలేజ్లోనూ ఉంది. మీ ఇంట్లో గైడ్లైన్స్ పెట్టుకోండి, కాలేజ్లో గైడ్లైన్స్ పెట్టుకోండి. బాబు మీరు ఏ మాత్రం చేసినా, అంటే ఏ రకంగా ఎవరిని ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి ఏ రకమైనటువంటి చట్టరీత్యా అది కూడా ఏ రకంగా చూసుకుంటే అంటే మీరు చేసేటువంటి అనెతికల్ పని ఏదున్నా సరే సో దాని శిక్షకి మీరు అర్హులు అనేటువంటి విషయాన్ని వాళ్ళకి పదే 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 వాళ్ళ మైండ్లో నాటేలాగా చెప్పాలి. చెప్తే కానీ వాళ్ళకి అర్థం కాదు. దేనికైనా సరే మీరు చిన్న తప్పు చేసినా కూడా ఇలా కుటుంబం మొత్తం జైలు పాలవుతుంది, లేదంటే కుటుంబం మొత్తం కొలాప్స్ అయిపోద్ది అనేటువంటి విషయాన్ని పేరెంట్స్ కూడా భయపడుతూ మీ పిల్లల్ని పెంచాల్సినటువంటి అవసరం, బాధ్యత చాలా ఉంది. మీరు సరిగ్గా పెంచకుండా మీ పిల్లల్ని సమాజం మీద వదిలేస్తే తప్పు మీదే అవుతుంది. మిమ్మల్నే క్వశ్చన్ చేస్తారు. మీరు చేసేటువంటి కని పెంచి బయట పంపించేసిన తర్వాత మీరు చేసేటువంటి తప్పుని దానివల్ల వేరే వాళ్ళ జీవితాలు చాలా నాశనం అయిపోతున్నాయి. దాన్ని మీరు బాగా గమనించాలి, గుర్తించాలి కూడా. ఎందుకు అనంటే నేను అంటే ఈ ఇన్సిడెంట్కి సంబంధించింది పేరెంట్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది కాబట్టి నేను ఇలా మాట్లాడుతున్నాను సార్, లేదంటే ఇలా మాట్లాడడం కాదు. సో అందరూ గుర్తించాలి, ప్రతి ఇంట్లోనూ గైడ్లైన్స్ ఉండాలి. ఈ వీడియో షేర్ అవ్వాలని మాత్రం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. ఒకవేళ కొంతమంది పిల్లలు ఆన్లైన్ కాంటెంట్ అడిక్షన్స్కి బయటపడకుండా ఇంకా అలానే ఉన్నారు, కోపంతో, ఉద్రేకంతో పేరెంట్స్కి ఎదురు చెప్పేటువంటి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే కౌన్సిలింగ్ కోసం ప్రాసెస్ ఏంటి? సో కౌన్సిలింగ్ ఇస్తారా? తప్పకుండా అండి. వాళ్ళకి కూడా సో స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్కి కాల్ చేస్తే మన టీం వాళ్ళకి అపాయింట్మెంట్ ప్రొవైడ్ చేస్తారండి. ఖచ్చితంగా వాళ్ళు పర్టికులర్ సమస్యకి మన దగ్గరికి వచ్చి పరిష్కారాన్ని తీసుకోవచ్చు అండి. సో మీ పిల్లలు మీ మాట వినట్లేదు, అతిగా వెళ్ళిపోతూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో కొంచెం అర్థమైనా సరే మీరు వెంటనే మీరు కనుక డెఫినెట్గా కౌన్సిలింగ్ త్రూ బయటికి రావాలి మా పిల్లలు అని చెప్పేసి అనుకుంటే మాత్రం స్క్రీన్ మీద సుబ్బారావు గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి. అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏదున్నా సరే కామెంట్ బాక్స్లో మాత్రం పోస్ట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.